గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పరోపకార స్వభావము, ఈ పక్షంలో పరోపకార స్వభావం అంటే అందరితోటి కూడా అందరికీ ఏదైనా సహాయం చేసుకోవడం బాగా పెరుగుతుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి మిత్రత్వాన్ని పెంచుకోగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం కానీ, ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం కానీ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటివి ఏమైనా ఉన్నట్టు కనుక వస్తాయని చెప్పొచ్చు. పర్మిషన్లు లేకపోతే కనుక ఎన్ఓసీ లాంటివి కూడా పొందగలుగుతారు. సంఘంలో విశేష కీర్తి గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని మీ ధైర్యంతో, మీ సాహసోపేతమైన గుణంతో, మీ టాలెంట్ తోటి, మీ స్కిల్స్ తోటి ఖచ్చితంగా వాటిని అధిగమించుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చక్కని అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులందరూ కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. బాగా డబ్బు సంపాదించడానికి, డబ్బులు దాచడానికి, డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే బాగా అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు సంపాదించిన డబ్బుల కోసం, వాటిని దాచడం కోసం, వాటిని ప్రాపర్టీస్ కొనడం కోసం బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే పాలసీలు ఎందుకు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇక అంతర్గత శత్రువులు, నరదృష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ధనపరంగా పురోగతున్నా కూడా మానసిక పరిపక్వత లేకపోవడం ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. ఏది పడితే అది కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు డబ్బులు వృధా చేస్తాయి. కాబట్టి ముఖ్యమైన వస్తువులు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. అయితే వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేసినా తప్పు లేదు. అప్పు చేసినా సరే ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు వృద్ధి అవుతారు. ఇక నిరుద్యోగులకి ఏదో తాత్కాలిక ఉద్యోగాలు కానీ, లేకపోతే మీ పర్మనెంట్ కాని ఉద్యోగాలు కానీ, లేకపోతే ఏదో రకమైనటువంటి సామాన్య ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో పని చేయడం మంచిది. కాబట్టి జాయిన్ అయిపోవడమే మంచిది. లేక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశం కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారంలోను, ఫిక్స్డ్ డిపాజిట్లోను గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధావడమే కాదు, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక వ్యాపారాల విషయాలకు వచ్చినట్లయితే కనుక కొత్త తెలివితేటలు, మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి అనుబంధాలు బాగా ఏర్పడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, అనుకూలతలు కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. సంతానం కలగడానికి లేదా సంతానం కలగక ఇబ్బంది పడేవారికి సంతాన ప్రయత్నాలు కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ లాభిస్తాయి. ఏదైనా పూజలు పరిష్కారాలు చేసుకుని ప్రయత్నాలు చేసినా సంతానాలు కలుగుతాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి ప్రాజెక్టులు రావడమే కాదు, ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి వెబ్ సిరీస్లు కానీ, ఓటీటీలు కానీ, లేకపోతే కనుక టీవీల్లో కానీ సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. చక్కని వాక్పటిమతో ఉంటారు. దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించగలుగుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కనపడుతుంది. ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు బాగా లభిస్తాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం కానీ, మార్చుకోవడం కానీ బాగా లాభిస్తుంది అని చెప్పొచ్చు. వ్యవసాయదారులు కూడా చక్కని ఆదాయంతో కూడుకున్నటువంటి ఆదాయ ప్రగతి, లాభము కనపడుతున్నాయి. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి చక్కని అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతుంది. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా తెలివితేటలు, అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, మీ నడవడికలో మార్పులు, ఇంట్లో సమస్యల పరిష్కారము, ఆనందంగా సంతోషంగా కాలం గడపడము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి చక్కని లాభాలు, వేసుకునే ప్రణాళికలు చక్కగా సమయానికి అమలుపరచుకోవడము, వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడంతో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారంలో మార్పులు తెచ్చుకొచ్చుకుని చాలా లాభాలు అయితే పొందగలుగుతారు. బొండి బాక్యాలు అయితే వసూలవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ